అగ్రరాజ్యంలో ఓ యువతి సాధించిన స్మార్ట్ విజయం. పార్కింగ్ సమస్యకు ప్రత్యామ్నాయం చూపించి కొత్తదనం చేత జీవనం తెచ్చుకున్న యువతి కథ ఇది. అగ్రరాజ్యం అమెరికాలోని ప్రముఖ నగరం న్యూయార్క్ సిటీ. దీనిని కొందరు ప్రపంచ రాజధానిగా కూడా పిలుస్తారు. టెక్నాలజీ, ఫ్యాషన్, బిజినెస్ అన్నిటిలోనూ అగ్రగామి అయిన ఈ నగరంలో ఒక్క సమస్య మాత్రం కోట్ల మంది ప్రజలను ఓసారి అగచాటుకు తీసుకెళ్తుంది. పార్కింగ్. అవును, న్యూయార్క్ సిటీలో కార్ పార్కింగ్ చేయడం అంటే నరకంతో సమానం. ఇందులో ముఖ్యంగా స్ట్రీట్ క్లీనింగ్ టైం అంటేనే అందరికీ భయం పట్టేస్తుంది. ఆ సమయంలో కార్లను తప్పక జరపాల్సిందే, లేకపోతే భారీ జరిమానా. కానీ ఇలాంటి సందర్భంలో జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓ యువతి తన తెలివితో గుర్తించింది. తన జీవన సాగే మార్గాన్ని తానే కొత్తగా ఏర్పరచుకుంది. ఆమె పేరు సిడ్నీ చార్లెట్. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పోగొట్టుకుంది. ఉద్యోగం లేక ఖరీదైన నగరంలో జీవించడం కష్టమే అనే విషయం అర్థమై మళ్లీ ఉద్యోగ వేట మొదలుపెట్టింది. అసలు తనకు ఇష్టం లేకపోయినా జీవన విధిగా తానున్న కారును న్యూయార్క్ సిటీకి తీసుకురావాల్సి వచ్చింది. అక్కడే ఆమెకి ఒక విచిత్రమైన విశ్లేషణ ఎదురైంది. స్ట్రీట్ క్లీనింగ్ సమయంలో చాలా మంది వ్యక్తులు తన కారును జరపడానికి గంటల తరబడి కారులో కూర్చుంటున్నారు, లేదా స్నేహితులను కూర్చోబెడుతున్నారు. అంత సమయం పని మానేసి అలా కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుందని చార్లెట్ గమనించింది. అక్కడి నుంచి ఆమె ఆలోచనకు చిట్టి చెట్టులా మొలకలు వచ్చాయి. ఇవే కార్లలో నేను కూర్చుంటే వారి టైం సేమ్ అవుతుంది, నాకు కొంత ఆదాయం వస్తుంది. ఇలా కార్ సిట్టింగ్ అనే సరికొత్త బిజినెస్ ఐడియాకు జన్మనిచ్చింది. వెంటనే ఈ ఆలోచనను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించింది. మీ కార్లో కూర్చొని జరిమానా తప్పించడానికి నేను రెడీ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టే ఆమెకు మొదటి కస్టమర్లను తెచ్చిపెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమె పని పద్ధతి మరింత ప్రొఫెషనల్ గా మారింది. కార్ తీసుకున్న తర్వాత తాళం తీసిన వెంటనే వీడియో తీస్తుంది. ఎందుకంటే కార్లో ఎలాంటి వస్తువులు పోయాయి, డ్యామేజ్ అయింది అన్న ఆరోపణలు రావచ్చు. కాబట్టి ముందు వెనక వీడియో డాక్యుమెంట్ చేసి ఆధారాలతో పనిచేస్తుంది. ఒక్కసారి కార్ క్లీనింగ్ టైం ముగిసిన తర్వాత మళ్లీ యజమానికి కార్ అప్పగిస్తుంది. ఈ సర్వీస్ కోసం పార్కింగ్ టికెట్ కంటే తక్కువగా, అంటే సుమారు $65 లోపే ఛార్జ్ చేస్తుంది. చాలా మందికి ఇది ఒక వినూత్న సేవగా అనిపించి రెగ్యులర్ కస్టమర్లు కూడా తయారయ్యారు. ఇప్పటికే ఈ స్మార్ట్ ఐడియా న్యూయార్క్ లో వైరల్ అవుతుంది. కొంతమందికి నవ్వులు తెప్పించిన ఈ ఆలోచన చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మారింది. ఉద్యోగం పోయినంత మాత్రాన జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ గా ఆలోచిస్తే ప్రతి సమస్యలోనూ ఓ అవకాశమే దాగి ఉంటుంది. ఒక్క అడుగు వెనక్కి వేసిన చార్లెట్ ఇప్పుడు ఆ ఒక్క ఆలోచనతో ఎదురు దిశగా పయనిస్తుంది. స్వచ్ఛంగా, సహజంగా, పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.